దేవుని పని చేస్తాను అని అనడం భారం లేని సేవకుని లక్షణం. నేను ఈ మాట నమ్ముతాను. దేవుని పని చేయాలంటే ధనము కావాలి. ధనం ఉంటేనే దేవుని పని జరగదు. దేవుని పని జరగాలంటే ఆ సేవకుల్లో దేవుని పని చేయాలన్న భారం, ప్రయాస ఉండాలి. దేవుని మహాకృప అలాంటి భారం, అలాంటి ప్రయాస దేవుడు నాకు, నాతో పాటు ఉన్న మా పరిచర్యలో ఉన్న వారందరికీ దేవుడు పెట్టాడు. అందును బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఇంకా ఈ పరిచర్యను దేవుడు దీవించాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడు. ఇంకా రాబోతున్న కాలంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడి పరిచర్యను ఒక ఆశీర్వాదకరమైన పరిచర్యగా దేవుడు వాడుకొనును గాక. దేవుని పని చేయాలంటే నాకు చాలా ఇష్టం. ఖాళీగా కూర్చోవడానికి నేను ఇష్టపడ్డాను. నేను కష్టపడతాను. నాతో పాటు ఉన్న వారందరినీ కూడా ప్రభు పనిలో కష్టపడేటట్లుగా ప్రేరేపిస్తాను. ఎందుకంటే బైబిల్ సెలవిస్తున్న మాట, నా పని మీరు చేయగలిగితే మీ పని నేను చేస్తానని దేవుడు అన్నాడు. 8వ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదవగలిగిన వారందరూ బిగ్గరగా చదువుదాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని, మాకును మా చిన్ని వారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించింది. మేలుగు కలగ చేయుటకై ఆయనను ఆశ్రయించిన వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండెను గాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించిన వారందరి మీదకు వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటుంది. కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయునట్లు కాల్బోలములను రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతును బట్టి మా దేవునిని ఏడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. దేవుడు చదవబడిన వాక్య భాగమును దీవించునుగాక. ఏమండి, చదవబడిన వాక్య భాగంలో నుండి 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సిద్ధపరిచాడు. చదవబడిన వాక్య భాగంలో మొదటి మాట, మాకును మా ఆస్తికిని మా చిన్ని వారికి శుభ ప్రయాణము అనండి. మాట శుభ ప్రయాణం అని కొంచెం గట్టిగా అనొచ్చు కదా. రెండవ మాట ఇదే వచనంలో 22వ వచనంలోనే ఆఖరి మాట, రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఈ మాట అనండి, సిగ్గు నాకు తోచెను. కొంచెం సిగ్గుపడతా అంటున్నారు ఏంటి మీరు? సిగ్గు నాకు తోచెను. మూడవ మాట 23వ వచనంలో, ఆ సంగతిని బట్టి మా దేవునిని ఏడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. ఆయన మా మనవి అంగీకరించారు. ముచ్చటగా 3 మాటలు. మొదటి మాట శుభ ప్రయాణము, రెండవ మాట సిగ్గు నాకు తోచెను, మూడో మాట మా మనవి అంగీకరించెను. ఈ 3 మాటలు అర్థం కావాలంటే ఎజ్రా గారు రాసిన ఈ పుస్తకం గురించి మనకు అర్థం కావాలి. ఈ పుస్తకం గురించి మనకు అర్థం కావాలంటే ఈ పుస్తకం రాయడానికి గల కారణం ఏంటో అర్థం కావాలి. అసలు ఈ పుస్తకం రాయడానికి గల కారణం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఉన్న కొద్ది చరిత్రను మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. పాత నిబంధన కాలంలో మోషే గారు నాయకుడిగా నిలబడిన దినాల్లో దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయమన్నాడు. ఏ గుడారం? కొంచెం నాతో మీరు మాట్లాడితే 40 నిమిషాల్లో వాక్యం అయిపోద్ది. మీరు మాట్లాడకపోతే ఆ 40 నిమిషాలు కాస్త గంటన్నర అయిపోద్ది. మీకు అవసరమా గంటన్నర? 40 నిమిషాలు చాలు అనుకుంటున్నారు. కానీ నాతో చెప్పండి, ఏ గుడారము? ప్రత్యక్షపు గుడారంలో 3 అనుభవాలు ఉంటాయి. మొదటి అనుభవం ఆవరణము, రెండవ అనుభవం పరిశుద్ధ స్థలం, మూడవ అనుభవం అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం అనబడిన ప్రదేశంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు.
యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఇలాంటి ప్రత్యక్షపు గుడారం యొక్క అనుభవంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ సంవత్సరాలు గడిచే కొలది దావీదు మహారాజు అనుకున్నాడు, నేను గొర్రెలు కాసుకునే వ్యక్తిని నన్ను తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నేను ఈ రోజున ఉంటున్న ఈ ఇల్లు అసలు నేను ఉండడానికి అర్హత లేని ఇల్లు. అయినా సరే దేవుడు నన్ను ప్రేమించి ఎక్కడో 4 గొర్రెలు కాసుకుని నన్ను తీసుకొచ్చి ఈ ప్యాలెస్ లో పెట్టాడు, ఈ అద్భుతమైన బిల్డింగ్ లో దేవుడు పెట్టాడు. కాబట్టి దేవుడి కోసం నేను ఏదైనా ఒకటి చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో దావీదుకి అర్థమైన సంగతి ఏంటంటే, మందసము అనేది డేరాల మధ్య ఉండిపోయింది. అతి పరిశుద్ధ స్థలములో మందసము అనేది ఉంటుంది. మందసము, ఎప్పుడైనా ఈ మాట మీరు విన్నారో లేదో, ఆ మందసము లోపల 3 వస్తువులు ఉంటాయి. ఒకటి చిగురించిన అహరోను కర్ర, రెండవది ఏంటది 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు, మూడవది ఆహారపు యొక్క మన్నా పాత్ర ఉంటుంది. ఎందులోనూ? మందసములోను. ఇప్పుడు ఆ మందసము ఎప్పుడైతే డేరాల మధ్యలో ఉందో దావీదు ఇలా అనుకుంటున్నాడు, నేను ఇంత ప్యాలెస్ లో ఉంటూ దేవుని మందసము ఆ డేరాల మధ్యలో, ఆ చిరిగిపోయిన ఆ క్లాతుల మధ్యలో ఉండడం ఏంటి, నాకు నచ్చలేదు. నేను ఎలాగైనా దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకుని, అప్పుడు దైవజనుడైన ఎవరు? దావీదు కాలంలో ఉన్న దైవజనుడు ఎవరు? మాట్లాడతలేదా మీరు? సమూయేలు పిలిచి చెప్పాడా నేను మందిరం కట్టాలనుకున్నానని? ఎవరికి చెప్పాడు? నాతాను ప్రవక్తకి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ ప్రవక్తకి? అయ్యా నాతాను, నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నానని చెప్తే, నువ్వు అనుకున్న చేసి అన్నాడు నాతాను. దేవుడు వెంటనే నాతానుతో మాట్లాడతాడు, నాతాను దావీదు కాదు కట్టాల్సింది మందిరం, దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను అన్నాడు. దావీదు ఎందుకు కట్టకూడదంటే, దావీదు చేతిలో రక్తపు మరకలతో ఉంది. నాకు ఇష్టానుసారుడైన కుమారుడు, నా హృదయానుసారుడైన కుమారుడని పిలిచినప్పటికీ కూడా దావీదు మందిరం కట్టడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. కానీ ఆ మందిరాన్ని కట్టడానికి దేవుడు దావీదు కుమారుడైన సొలొమోనుకు ఆ కృప ఇచ్చాడు. సొలొమోను 7 సంవత్సరాలు కష్టపడి ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టేశాడు. ఆ మందిరంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలం అంతా కూడా బంగారంతో ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేంతో ఉంది? ఇప్పుడు ప్రజలందరూ కూడా సొలొమోను ద్వారా కట్టబడిన మందిరంలోనికి వచ్చి ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దుర్మార్గులుగా మారిపోయారు. దేవుని మాటకి లెక్క చేయకుండా వాళ్ళకి నచ్చినట్లుగా జీవితాలను జీవిస్తున్నారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బబులోను వారి చేతికి అప్పగించాడు. అప్పుడు బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అయిన నెబుకద్నెజర్ ఇశ్రాయేలు దేశం అనబడిన యెరూషలేము మీద దాడి చేసి సొలొమోను ద్వారా దేవుడు కట్టించిన మందిరాన్ని కూల్చేశాడు. ఇప్పుడు మందిరం అంతా పడగొట్టబడింది. మందిరం పడగొట్టబడమే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు. ఎలాగంట? కొంచెం గట్టిగా చెప్పాలి. బానిసలుగా వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు? రాజు అయిన నెబుకద్నెజరు ఒకేసారి అందరిని తీసుకెళ్ళిపోలేదు. 3 భాగాలుగా, కొంతమందిని మొదటిసారి, 2వ మందిని ఇంకోసారి, 3వ మందిని ఇంకొకసారి తీసుకెళ్ళారు. నేను చెప్తున్న ఈ మాటలన్నీ 2వ దినవృత్తాంతాల గ్రంథం మీరు చూస్తే ఈ మాటలన్నీ కనపడతాయి. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఆఖరి అధ్యాయం, ఈ పుస్తకానికి ముందున్న అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. 36వ అధ్యాయం 5వ వచనం, యెహోవాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల పని కొరకు ఉపయోగిస్తున్న పాత్రలను కూడా, ఆ ఉపకరణాలన్నిటిని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇది మొదటిసారి. రెండవసారి ఏం జరిగింది? 9వ వచనం, యెహోవాకీను. ఏమంటే 5వ వచనంలో యెహోవాకీము, ఆ రాజు వేరు ఈ రాజు వేరు. 9వ వచనంలో యెహోవాకీను ఏలన ఆరంభించినప్పుడు
8 ఏండ్ల వాడే యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అతడు కూడా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఏడాది నాటికి అంటే అర్థం ఏంటి? మొదటిసారి నెబుకద్నెజరు తీసుకెళ్ళిపోయాడు చూసారా? సరిగ్గా సంవత్సరం తర్వాత యెహోవా కీను నాయకత్వంలో నెబుకద్నెజరు దూతలను పంపి కొంతమందిని రెండోసారి ఏం చేశాడు? బబులోనికి తీసుకెళ్ళిపోయాడు. మూడోసారి మీరు చూస్తే 18వ వచనం, మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరములోని నిధులనేమి రాజు నిధులనేమి అధిపతులు దొరికిన ద్రవ్యమంతా. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోను దేశానికి బానిసలుగా ఒకేసారి వెళ్ళారా? 3 దఫాలుగా వెళ్ళారా? 3 దఫాలుగా వెళ్ళారు. ఎందుకు వాళ్ళు బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళారంటే బైబిల్ చెప్తున్న మాట, దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుడు కానాను దేశాన్ని ఇచ్చి, అద్భుతమైన వాగ్దానపు దేశాన్ని ఇచ్చి, ఈ దేశంలో సంతోషించండి ఆనందించండి అని దేవుడు అంటే, వాళ్ళ దేవుని దృష్టికి చెడు నడత నడుచుటను బట్టి దేవుడు వారిని బబులోను వారికి శత్రువులకి దేవుడు అప్పగించేశాడు. వాళ్ళు బబులోను వారైన నెబుకద్నెజరు నాయకత్వంలో వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా తీసుకువెళ్ళడమే కాదు, యెరూషలేములో ఉన్న దైవ మందిరాన్ని కూడా వాళ్ళు కూల్చేశారు. ఇలా బబులోను దేశానికి వెళ్ళిపోయిన వేళ్ళలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు అన్నాడు 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని మరలా యెరూషలేము తీసుకొస్తానన్నాడు. దానియేలు గ్రంథంలో కూడా ఇలాంటి సందర్భమే కనబడతాయి. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో 70 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించారు. మొదటిసారి ఏమో యోసేపు గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వం వహించారు. రెండోసారి యెరూషలేము మందిరం పడగొట్టబడిన తర్వాత 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ 70 సంవత్సరాల గురించి ఈ మాట చదువుదాం. 21వ వచనం, యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినమును దేశం అనుభవించు వరకు ఇది సంభవించిన. దేశము పాడవుగా ఉన్న 70 సంవత్సరాల కాలం అది విశ్రాంతి దినములు అనుభవించను. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు వరకు నేను చెప్పింది అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. కొంచెం హుషారుగా. బబులోను దేశానికి ఎవరు వెళ్ళారు? ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? ఎన్ని దఫాలుగా వెళ్ళారు? వెరీ గుడ్. 70 సంవత్సరాలు గడిచిన తర్వాత బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. బబులోను రాజు అయిపోయిన తర్వాత పార్షిక మాదీయుల రాజ్యం వచ్చింది. ఆ పార్షిక మాదీయుల రాజ్యంలో రాజైన కోరేష్ గారికి దేవుడు రాత్రి కల్లో కనబడి, కోరేషు, నా ప్రజలు ఈ బబులోను దేశానికి వచ్చి 70 సంవత్సరాలు అయింది. నేను వాళ్ళకి 70 సంవత్సరాల తర్వాత తిరిగి వాళ్ళ దేశానికి నేను పంపించేస్తానన్నాను. నువ్వు పంపించే, వాళ్ళు వెళ్ళి పడగొట్టబడిన మందిరాన్ని తిరిగి కట్టుకుంటారు అన్నాడు. ఎవరికి చెప్పాడు ఈ మాటలు? కొంచెం గట్టిగా చెప్పాలి. 23వ వచనం, పారిషికపు దేశపు రాజు అయిన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారు దేవుడైన యెహోవా వారికి, ఇదిగో రాత్రి దేవుడు నాకు కనబడి, మీ మందిరం ఏదో పడగొట్టబడిందంట కదా, రాజైన నెబుకద్నెజరు కాలంలో మందిరం పడగొట్టబడిందంట కదా, రాత్రి మీ దేవుడు నా కల్లో కనబడి ఆ మందిరాన్ని కట్టమంటున్నాడు. కాబట్టి బబులోను దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలారా, మీలో మందిరం కట్టాలన్న ఆసక్తి ఎవరికైనా ఉంటే మీరు వెళ్ళి మందిరాన్ని కట్టుకోవచ్చు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఈ మాట బబులోను దేశంలో అనగానే జెరుబ్బాబెలు అనబడిన వ్యక్తి నిలబడి, అయ్యా నేను వెళ్ళి మందిరాన్ని కడతానయ్యా అన్నాడు. పేరేంటి? గట్టిగా చెప్పాలి. నేను వెళ్ళి కనబడు. మేమందరం ఒకేసారి వెళ్ళాం. మేము కూడా ఎలాగైతే 3 దఫాలుగా వచ్చామో అలాగే 3 దఫాలుగా మళ్ళీ మేము మా దేశానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మొదటి గుంపు అంటే మొదటి టీం వస్తుంది. ఆ మొదటి టీం ఎవరి నాయకత్వంలో అంటే
జెరుబ్బాబెలు నాయకత్వం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చదివితే జెరుబ్బాబెలు బయలుదేరుతున్నాడు మందిరాన్ని కట్టడానికి. 1వ అధ్యాయం అంతా మీరు చదివితే ఏమని రాయబడిందంటే, వారు దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రయాణమైపోయిరి. 5వ వచనం ఆఖరి మాట, యెరూషలేములో ఉండి యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. ప్రయాణం అవుతున్న వారికి ఆ రాజైన కోరేషు ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు మందిరాన్ని కడతాకి వెళ్తున్నారు కదా, మీకు బంగారం డబ్బులు నగదంతా నేను ఇస్తానని చెప్పి ఆ బంగారం డబ్బులు నగదులన్నీ ఇవ్వడమే కాకుండా నెబుకద్నెజరు మందిరాన్ని పడగొట్టేటప్పుడు ఏ ఉపకరణాలైతే తీసుకొచ్చేసాడో ఆ ఉపకరణాలన్నిటిని బయట తీసుకొచ్చి, ఇదిగో ఇవి మీ మందిరంలో ఉన్న వస్తువులు, ఆ రాజైన నెబుకద్నెజరు వస్తువులని పట్టుకొచ్చాడు, ఇవి నాకు వద్దు, ఇవి మీరు పట్టుకెళ్ళిపోండి అన్నాడు. రండి చదువుదాం 7వ వచనంలోని ఆఖరి మాట, యెహోవా మందిరమును ఉపకరణములు రాజైన కోరేషు బయటకు తెప్పించెను. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. ఇప్పుడు పడగొట్టబడిన మందిరాన్ని తిరిగి కట్టడానికి ఎవరు బయలుదేరుతున్నారు? నేను చెప్తున్న మాట ఎవరికి అర్థమవుతలేదే? ఎవరు? 4 తిరుగుతలేదు అంటారా? వాళ్ళ గొడవ లేదు. జెరుబ్బాబెలు అనబడిన వ్యక్తి బయలుదేరుతున్నాడు. ఎలా బయలుదేరుతున్నాడు? రాజైన కోరేషు బంగారం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, నగదు ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు? ఏ వస్తువులైతే తీసుకొచ్చారో ఆ వస్తువులన్నీ ఇచ్చేసాడు. ఇప్పుడు బయలుదేరారు. ఎంతమందో తెలుసా? 2వ అధ్యాయం 64వ వచనం, సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. 42,360 మంది బయలుదేరారు. ఎక్కడికి? అది నువ్వు అప్పుడే చెప్పవరా? మీరు అందరూ బైబిల్ చదివేస్తున్నారు ఇప్పుడే. మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. వాక్యం చెప్తున్నప్పుడు బైబిల్ చదువుతున్నారు. కాబట్టి కాస్త వినండి. ఎంతమంది బయలుదేరారు? 42,360 మంది. ఇందులో ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ కూడా రాయబడింది. నేను కొంచెం చదువుతాను, మీరు చూడండి. ఎవరెవరు? దాసులు దాసురాండ్రులు 7,337 అంట. పాటగాళ్ళు ఎంతమంది? 200 మంది అంట. గుర్రాలు ఎన్ని? 736 అంట. కంచరగాడిదలు ఎన్ని? 245 అంట. ఒంటిలెన్ని? 435 అంట. గాడిదలు 6,720. ఇన్ని గాడిదలతో 42,360 మందితో జెరుబ్బాబెలు మందిరం కట్టడానికి 2వ అధ్యాయంలో వీళ్ళందరిని తీసుకుని బయలుదేరాడు. ఎక్కడి నుంచి? ఎవరు మాట్లాడతలేదు నాకు? ఎక్కడి నుంచి? ఇప్పుడు బబులోను నుంచి బయలుదేరాడు. బబులోను నుంచి బయలుదేరిన ఈ 42,360 మంది యెరూషలేముకు వచ్చేసారు. 3వ అధ్యాయంలో యెరూషలేముకు వచ్చేసారు. ఏం చేశారో తెలుసా? మొట్టమొదటిగా బలిపీఠాలు కట్టి ప్రభుకి స్తోత్రాలు చెప్పారు. హల్లెలూయా. ఏం కట్టారు? బలిపీఠం కట్టారు. 2వ వచనంలో ఆఖరి మాటలోకి వచ్చేస్తున్నాను. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలులు దేవుని బలిపీఠమును 3వ వచనంలో ఆఖరి భాగం ఉదయమున అస్తమయమున యెహోవాకు దహన బలులు. ఏమండి? మందిరం కట్టడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? బలిపీఠాలు కట్టి ఎవరికి మహిమ చెల్లిస్తున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం హుషారుగా చెప్పండి. ఎంతమంది బయలుదేరారు? 42,360 మంది వచ్చి ఏం చేస్తున్నారు? యెరూషలేముకు వచ్చేలా ముందు బలిపీఠాలు కట్టి ఎవరికి మహిమ చెల్లిస్తున్నారు? ఏమంటే బలిపీఠం అనే మాట గురించి మనం చెప్పుకుంటే, బలిపీఠాలు పాత నిబంధన కాలంలో కట్టేవారు. ఎందుకో చెప్పనా? బలిపీఠము అంటే అర్థం ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పే చోటు అని అర్థం. దేవుడికి ఏదంటే ఇష్టం? మనం ఒక 100 రూపాయలు కానుకేయడం దేవునికి ఇష్టమా? కాదు. దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, నేను హల్లెలూయా చెప్పమని చెప్తలేదు. మీరు హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభుకి మహిమే కదా. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవునికి మహిమ కదా. మరి దేవునికి మహిమ చెల్లించమని మిమ్మల్ని అంటున్నప్పుడు ఇంకా చెల్లించట్లేదు మీరు. ఈ రోజంతా దేవుడు మనల్ని కాపాడాడు. అందును బట్టి చేతులు ఇంటికాడ పెట్టుకొచ్చినట్టున్నారు అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
సేవకుడైనా దేవుని పిల్లలైనా ప్రతి దినము దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభుకి చెప్పాలి. అందుకే దావీదు భక్తుడు తన అనుభవంలో ఇలా మాట అంటాడు, ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని ఎప్పుడు మనం హృదయపూర్వకంగా ప్రభుకు స్తోత్రాలు చెప్పేవారుగా ఉందుముగాక. హల్లెలూయా. ఇప్పుడు ఇలా బలిపీఠాలు కట్టి ఎవరికి స్తోత్రాలు చెప్తున్నారు? ఇలా స్తోత్రాలు చెప్తా ఉండగా వాళ్ళు వచ్చి 2వ సంవత్సరం అయిపోయింది. ఎక్కడికి? ఏం కడదామని వచ్చారు? ఇప్పుడు ఏం చేయాలో? ఎరా బాబా, బాగుంది నీ పరిస్థితి, కూర్చోపోయావా? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నట్టుగా కాకుండా వాళ్ళు వచ్చి వెంటనే ఏం చేయాలి? మందిరం పని ప్రారంభించాలి. వచ్చినోళ్ళు బలిపీఠాలు కట్టి దేవునికి స్తోత్రాలు చెప్తున్నారు కానీ మందిరం కడతాం మానేశారు. 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది. ఉన్నపాటున 2వ సంవత్సరం 2వ నెలలో వచ్చి మనం 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ బొబ్బులో నుంచి వచ్చి మనం 2 సంవత్సరాలు 2 నెలలు అయిపోయింది. ఇంకా మందిరం పని కట్టకపోతే ఎలాగా? రండి మందిరం పని చేద్దామని మొదలు పెట్టారు. 3వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో, ఎన్నో సంవత్సరం కిందకు వచ్చేస్తే యెహోవా మందిరం యొక్క పనికి వారు నిర్ణయించారు. రండి, ఇప్పుడైనా ఆలస్యం అయిపోయింది. మనం ఏ పని నిమిత్తం వచ్చామో ఆ పని చేయాలని వాళ్ళు బబులోను దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి వచ్చి 2వ సంవత్సరం 2వ నెల మందిరానికి వాళ్ళు పునాది వేయడం జరిగింది. హల్లెలూయా. కొంచెం హుషారుగా చెప్పాలి. ఏం పని జరిగింది? మందిరానికి ఏం వేస్తున్నారు వాళ్ళు? ఏమండి, ప్రతి గ్రామంలో దేవుని మందిరం ఉండాలి. ఎందుకో చెప్పనా? దేవుని మందిరం ఎక్కడుంటే ఆ ప్రాంతం అంతా ఆశీర్వాదకరంగా మార్చబడతాడు. హల్లెలూయా. ఎందుకో చెప్పనా? దేవుని మందిరం అంటే దేవుని పిల్లలందరూ కూడుకుని ప్రజల యోగక్షేమాల కోసం ప్రార్థన చేసే చోటు అది. దేవుని పిల్లలు మనం మన కోసమే ప్రార్థన చేయం. మనం ఏం చేస్తాం? అందరూ బాగుండాలని కోరుకునే మనసు మనది, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే మనసు అది. ఆ మనసు దేవుని పిల్లలుగా దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేశరత్నం గారు ఉన్నారు ఇక్కడ, ఒకసారి ఒక్క అడుగు ముందుకు వస్తారా? ఒక్క అడుగు. అయ్యగారిది మీ ఊరే? ఏమైనా సంబంధం వస్తారు చూడండి, బాగా అంటున్నారు. దుబాయ్లో ఉన్నవాడు ఊరుకోరు మరి. అయ్యగారు దేశరత్నం గారు మన గ్రామం, కొమ్మర గ్రామం. ఆయా సమయాల్లో నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో నాతో మాట చెప్పాడు, అయ్యగారు మొన్న 40 రోజుల ఉపవాస కూటాల్లో రోజు 4 గంటలకు మందిరానికి వెళ్ళిపోయి ప్రజలందరూ బాగుండాలని ప్రార్థన చేశానంటే అది సాతానుడికి నచ్చక నా కాలు తొడలోకి గుణపం వెళ్ళిపోయేటట్లుగా చేశాడు. చాలా ఇబ్బంది పడ్డానండి, కానీ వెళ్ళలేకపోతున్నానన్న బాధ నన్ను చాలా మనసుకి ఎందుకో బాధ కలుగుతుందని చెప్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఉదయాన్నే 4 గంటలకు లేచి గ్రామం కోసం ప్రార్థన చేస్తే ఆయనకి ఏం కలిసి వస్తుంది? కానీ దేవుడు ఆ మనస్సును వారికి పెట్టాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగా. నేను చెప్పే మాట ఏంటంటే, నేను ప్రత్యక్షంగా ఆయన మీ ముందు చూపించాను. ఇలాంటి వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? ఇలాంటి వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? ఉదయాన్నే లేచి గ్రామం బాగుండాలని, గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ బాగుండాలని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది లేరు? అలా ప్రార్థన చేసే వారందరికీ ఆ మనసునిచ్చిన దేవుణ్ణి బట్టి దేవునికి మహిమ కలుగును కాక. మనం బాగుండాలనే కదా కోరుకోం, మనతో పాటు అంతే కదా, మనతో పాటు అందరూ ఆరోగ్యాలతో ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అలాంటి మనసు దేవుడు మనకి ఇచ్చాడు. అలాంటి మనసునే కలిగి ఉందుము గాక. ఒకవేళ నాకు అలాంటి మనసు లేదు అని మీలో ఎవరైనా అనుకుంటే అసలు మీరు దేవుని పిల్లలే కాదు. మీకోసం ప్రార్థన చేసి ఇంకెవరి కోసం మీరు ప్రార్థన చేయకపోతే అసలు దేవుని పిల్లలే కాదు. మీరు దేవుని పిల్లలంటే అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకోవాలి, అందరూ సంతోషంగా సుఖ సౌభాగ్యాలతో ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని కోరుకునే మనసును కలిగిన వారు మాత్రమే దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరం ఎందుకు ఉండాలనంటే ఆ మందిరంలో ప్రతినిత్యము ప్రజల కొరకు ఏం జరుగుతుందంటే ప్రార్థన జరుగుతుంది. అందుకే పాస్టర్ గారు ఉపవాస పూటలు పెడతారు. పాస్టర్ గారు అలాంటి కొంతమంది సంతోషిస్తున్నారు, అమ్మో
యెరూషలేములో దేవాలయం మొట్టమొదటిగా సొలొమోను ద్వారా కట్టబడిన మందిరం కోల్చబడినప్పుడు ఏడ్చిన వారు రెండవసారి మందిరం కట్టడానికి పునాది వేస్తుంటే వారి కంటి నిండా ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి, సంతోషపడిపోతున్నారు. సంతోషపడుతూ వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయంలో ఆయన కృప నిరంతరము నిలుచును. ఈ మాట అనండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును అని వారు బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ ఉండగా రెండవ మందిరానికి ఏం వేయబడిందంటే పునాది వేయబడింది. పునాది వేయబడిన తర్వాత 4వ అధ్యాయంలో కొంతమందికి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి తెలిసింది, మీకు కూడా మేము ఏదైనా సాయం చేయమంటారా, మీకు కూడా మమ్మల్ని కూడా రమ్మంటారా అని అడుగుతున్నారు. అప్పుడు జెరుబ్బాబెలు అంటాడు, అయ్యా మా ఊళ్ళో 42,000, చెప్పండి మీరు 42,360 మంది ఉన్నారండి. మాకు వెనకాల బ్యాక్ బోన్ గా రాజుగారు కోరేష్ గారు నిలబడ్డారండి, పర్వాలేదండి మేము కడతాం, ఒకవేళ మీ అవసరత ఏమైనా ఉంటే మీకు కబురు చేస్తామండి అని అంటే, వీళ్ళు మందిరాన్ని కట్టడానికి సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు, ఆ పేరు మీద వచ్చి ఆ మందిరం పని ఆప్ చేయాలనుకుంటున్నారు. అంటే మాట ఒకలాగుంది, మనలో ఎంతమంది లేవాలంటాడు, మనలో ఎంతమంది లేవాలంటాడు, నా వెనకాల ఎంతమంది లేవాలంటాడు, దేవుడికి స్తోత్రం చెప్పండి. మాట్లాడరా మీరు, పైకోలా మాట్లాడతారు, లోపల ఎంత కుళ్ళో, అసలు చచ్చిపోయిన శవం కూడా పనిచేయదు, అంత కుళ్ళు గొప్ప కొడతారు. పైకి మాత్రం ప్రైజ్లాడ్ అండి, ప్రైజ్లాడ్ పాస్టర్ గారు, ప్రైజ్లాడ్ అక్క, ప్రైజ్లాడ్ 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 ప్రైజ్లాడే. మనసులో మాత్రం వీళ్ళ బాధ ఇలా కడుతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కామ్గా ఉంటే బాగుండు. వాళ్ళు ఎలాగైనా మందిరం ఆఫ్ చేయాలని ఏం ఎరగనట్టు కడుపులో కుళ్ళంతా పెట్టుకుని, ఏంటది చెప్పాలి, అసలు మీ కడుపులో లేదు, అసలు లేదు కదా, ఉంది కాబట్టి మాట్లాడతలేదు, లేకపోతే కుళ్ళు లేదని చెప్తారు మీరు. చెప్పండి, కడుపులో అయినా చెప్తలేదు, మీ నిజాయితీ పొందనాలండి. కడుపులో కుళ్ళంతా పెట్టుకుని ఏం ఎరగనట్టు వచ్చారు, ఏం ఎరగనట్టు వాళ్ళు వస్తే జెరుబ్బాబెలు అంటాడు, ఏం పర్వాలేదంటే, అంటే మేము ఏదో చేద్దామని వస్తే నువ్వు మమ్మల్ని రానివ్వా అని. అప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అయిన దర్యావేషుకు సిరియా భాషలో ఉత్తరం రాశారు. దీన్ని ఆకాశ రామన్న ఉత్తరం అంటారు. ఎప్పుడైనా మీరు విన్నారు ఈ మాట? ఆకాశ రామన్న ఉత్తరం రాశారు. ఏ ఉత్తరం రాశారంటే, అయ్యా వీళ్ళు బొబులోనికి వెళ్ళిపోయారు 70 సంవత్సరాలు, ఇప్పుడు ఏం ఎరగనట్టు వచ్చి మన మధ్యకి మళ్ళీ ఆ పడగొట్టబడిన మందిరాన్ని కట్టేస్తున్నారు. వీళ్ళు ఆ మందిరం కట్టడం వల్ల మనకు కలిసి వచ్చేది ఏమీ లేదు. పోనీ ఆ మందిరం కడితే మనకి ఏమైనా ట్యాక్స్ వస్తుందా, మనకేమైనా పన్నా, మనకేమైనా సుంకం, ఏమీ రాదయ్యా. అయ్యా రాజా, మేము మీ ఉప్పు తిన్నవారు. అబ్బా, ఏ ఉప్పు అంట, మీరు అనండి ఆ మాట. ఆ మాట మీరు నమ్మరు. 4వ అధ్యాయం 13వ వచనం ఆఖరి మాట, ఆ 13వ వచనం చదువుదాం. కాబట్టి రాజువైన తమకు తెలియవలసింది ఏమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారం నిలువబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకం గాని పన్ను గాని ఇయ్యకుందరు. అప్పుడు రాజునకు రావలసిన డబ్బులేమి రావయ్యా, మేము రాజు యొక్క ఉందండి, మీ బైబిల్లో ఉందా, ఏ తిన్నవాళ్ళంట, మీ వల్ల మేము ప్రయోజనం పొందా, మీకు చెప్తున్నాను రాజు. ఎలాగైనా పునాది వేసేసారు, కట్టేస్తున్నారు వాళ్ళు, నువ్వేదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి అని అన్నారు. వెంటనే రాజు వీళ్ళ మాటలు విని ఉన్న పోటును జీవో పంపాడు, మందిరం పని ఆపేయండి అని. పునాది వేశారు, ఇంకా పైన కట్టడం మొదలు పెట్టారు. ఈ లోపు రాజుగారు పంపించిన జీవో బట్టి పని ఆగిపోయింది. 24వ వచనం, యెరూషలేములో ఉండు దేవుని మందిరము పని నిలిచిపోయేను, ఆగిపోయింది, పని ఆగిపోయింది. 5వ అధ్యాయంలోకి వస్తే జెరుబ్బాబెలు ఎందుకు పని ఆగింది అని అడిగితే, అయ్యా మన గురించి కొంతమంది రాజుగారికి ఉత్తరం రాశారంట. ఆ ఉత్తరంలో మేము మీ ఉప్పు తిన్నవారం, రాజా మీకు మంచి చేస్తాం మేము అని కొన్ని మంచి మాటలు కూడా పలికారంటాడు. ఉన్నపోటం రాజు మందిరం పని ఆఫ్ చేసేయమన్నాడు అయ్యా అన్నాడు. వెంటనే జెరుబ్బాబెలు అతనితో పాటున్న పెద్ద పెద్ద నాయకులందరూ ఈ మాటలు విని 5వ అధ్యాయంలో రాజుగారికి ఇంకో ఉత్తరం రాస్తున్నారు. అయ్యా మేము బబులోను దేశంలో 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నామండి,
రాజైన కోరేష్ గారు ఒక రాత్రి దేవుడే అతనికి కనబడి ఆ మందిరాన్ని కట్టుకోమని చెప్పాడంట. ఆయన చెప్తేనే మేము ఇక్కడికి వచ్చామండి. ఆయన కట్టుకోమన్నాడు కాబట్టి ఈ మందిరం కడుతున్నామండి. ఆయన మా మందిరంలో ఉన్న పరికరాలన్నీ కూడా మాకు ఇచ్చేశాడు. కావలసిన బంగారం డబ్బులన్నీ ఇస్తున్నాడు ఆయనే. ఒకవేళ మా మాట అబద్ధమైతే రాజైన కోరేష్ గారు ఈ మాటలు అన్నాడో లేదో ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి అయ్యా అని వీళ్ళ 5వ అధ్యాయంలో రాజుగారికి ఉత్తరం రాస్తే రాజుగారు గ్రంథాన్ని తెప్పించాడు. ఏ గ్రంథమో తెలుసా? మీరు నేను మాట్లాడిన మాటలు ఎవరు రాసుకోరు కానీ ప్రధానమంత్రి గారు ఏ మాట మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు ఏ మాట మాట్లాడినా ప్రతిదీ ఆన్ ద రికార్డ్, అన్ని రికార్డుల్లో ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పేపర్ తీసుకొచ్చి చూడమని వీళ్ళ సలహా ఇచ్చారో వెంటనే దర్యావేషు ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి చూశాడు. 2 మాటలు మీరు చదివితే 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక గ్రంథము దొరికెను, దానిలో రాయబడిన సంగతి కనబడిన. ఏమిటా సంగతి? రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరం ముందు అతడు యెరూషలేములో ఉండి దేవుని మందిరమును గురించి నిర్ణయించింది అని అంటూ ఇదిగో పునాదులు కట్టమన్నాడని. ఏమంటే 5వ వచనం ఆఖరి భాగం వస్తే యెరూషలేములో ఉన్న మందిరము తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడినని. 7వ వచనంలో దేవుని మందిరం పని జరగనిచ్చి వారది మందిరం కట్టబడిపోయింది. హల్లెలూయా! కొంచెం హుషారుగా చెప్పండి, ఇంకా కాస్త హుషారుగా చెప్పండి. దేవుని మందిరం పని ఆగింది కానీ పూర్తి చేయబడింది. ఈ లోకంలో కొంతమంది దేవుని పనిని పాడు చేద్దామని చూస్తున్నారు. దేవుని పనిని పాడు చేద్దామని ఎంతమంది మనుషులు ప్రయత్నం చేసినా అది వాళ్ళ కాదు. ఎందుకో చెప్పనా? దేవుని పని అనేది మనుషుల జీవితాలను కట్టే పని గాని, మనుషుల జీవితాలను బాగు చేసే పని గాని, మనుషులను భ్రష్టత్వం వైపులోకి నడిపించేది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? భ్రష్టత్వములో నుండి. ఎక్కడి నుండి? కొంచెం గట్టిగా చెప్పండి. భ్రష్టత్వంలో నుండి దేవుని మార్గంలోకి నడిపించేది. మళ్ళీ మిమ్మల్ని యేసురత్నం గారిని మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు ఇంకోసారి ఈ రోజు ఎందుకు ఈయన బాగా పని చేస్తున్నాడు నాకు ఇక్కడ. కొంచెం హుషారుగా చెప్పండి, కాస్త ఇంకా హుషారుగా. అయ్యగారి గురించి కొన్ని విషయాలు నేను అడిగినప్పుడు, అయ్యగారు మీరు యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నారండి, అసలు మీ సంగతి ఏంటండి అయ్యగారు అని అడిగితే అయ్యగారు కొన్ని సంగతులు నాకు చెప్పారు వాళ్ళ సాక్ష్యంలో. బహుశా మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు. అయ్యగారు యేసు ప్రభు అంటే అసలు నాకు ఇష్టం ఉండేది కాదండి. అలా మా అంటే వాళ్ళ మిస్సెస్ గారు, అమ్మగారు మందిరానికి వెళ్తానంటే అసలు ఒప్పుకునేవాడిని కాదండి. నేను అదే దేవుడి దగ్గరికి వెళ్తాను మరి అనేవాడిని. నేను కూడా ఒకప్పుడు చేయకుండా చాలా రకాలైన పనులు నేను చేశానండి అయ్యారు. నాకు ఇష్టం ఉండేది కాదు. ఆదివారం కావాలని పని పెట్టేవాడు అంటే అమ్మగారు ప్రార్థనకి వెళ్ళకూడదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పే మాట నిజమే కదా. అయ్యగారు అమ్మగారు ఆదివారం ప్రార్థనకి ఎక్కడ వెళ్ళిపోద్దని ఈ రోజే మనకు పొలంలో పనుందని తీసుకెళ్ళిపోయేవాడు. అమ్మగారు ఎంత భక్తురాలంటే ఏ రోజు పెందలగడ వంట చేసి ఆదివారం నాడు పెందలగడ వంట చేసి పని ఎంత చేసిన ప్రార్థనకు వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం చెప్పరు ఎక్కడ. హల్లెలూయా! మిగతా రోజులు సోమవారం నుండి శనివారం వరకు 12 క్యారేజీ లేదు అయ్యగారికి. కానీ ఆదివారం 8 గంటల క్యారేజ్ అయిపోయేది. కారణం ఏంటంటే ఎలాగైనా దేవుని మందిరానికి వెళ్ళాలన్న తల్లి యొక్క తాపత్రయం. ఈయన అసలు ఇష్టపడేవాడు కాదు యేసు ప్రభుని. ఆయనకి కూడా ఈ లోకంలో అందరికి ఉన్నట్టు చాలా ఉన్నాయి. సినిమా చాలా ఉంటది అయ్యగారి. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకంలో చాలా భయంకరంగా తిరిగినోడు, భయంకరమైన అలవాట్లు కలిగినోడే. దేవుని మహాకృప ఏంటంటే ఇదే గ్రామంలో పనిచేస్తున్న ఒక సేవకుడు అయ్యగారి ఇంటిలో మందిరం పెట్టడానికి అయ్యగారికి దేవుడు నిలబెట్టేశాడు. కొంచెం గట్టిగా చప్పుడు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా! ఇప్పుడు ఒకప్పుడు భయంకరమైన వ్యసనాలతో తిరిగి జీవితంలో మనశ్శాంతి నెమ్మది లేనుడు. పగలంతా పనిచేసి వచ్చిన అయ్యగారు సాయంత్రం ఎక్కడికి తీసుకెళ్ళిపోండి బాబు కాసేపు అంటాడు. ఎక్కడికైనా ప్రార్థనకు తీసుకెళ్ళిపోండి అంటారు. అంటే తన జీవితాన్ని యేసయ్య మార్చుకున్నాడు. నా వెనక కూర్చున్న పెద్దల్లో చాలా మంది పెద్దల్లో ఒకప్పుడు భయంకరమైన వ్యసనాల్లో ఉన్నవాళ్లే. నా వెనకే కాదు, నా ముందున్న మీలో కూడా చాలా మంది భయంకరమైన వ్యసనాలతో ఉన్నవారే. కానీ ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకుని ఎందుకు ఈ మార్గంలోకి వచ్చారంటే మిమ్మల్ని ఎవ్వరూ బలవంతంగా తీసుకురాలా, మీకు మీరుగా దేవుని ప్రేమను బట్టి మార్చబడిన మార్గంలోకి వచ్చారు. హల్లెలూయా!
కొంచెం హుషారుగా చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరం పని ఆగిపోయింది. ఆగిపోగానే ఈ విరోధులు అనబడిన వారు అనుకున్నారు, బేల ఆగిపోయిందిరా మందిరం పని, మనం తలుచుకుంటే అంతే, ఏదైనా ఆగిపోవాలి అనుకున్నారు. కానీ ఆగిపోయిన ఆ పనిని దేవుడు పూర్తి చేసేసాడు. ఈ వచనం ద్వారా నీతో చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో ఏ పని అయితే జరగకుండా ఆగిపోయిందో, ఆగిపోయిన ఆ పనిని దేవుడు పూర్తి చేయను గాక. ఎన్నో సంవత్సరాలు బట్టి ఎన్నో పనులు అనుకున్నావు, జరగకుండా ఆగిపోయినాయి కదా. ఈ రాత్రి దేవుడు నీకు ఇస్తున్న మాట, అలా జరగకుండా ఆగిపోయిన ప్రతి పనిని నా దేవుడు పూర్తి చేయను గాక, పూర్తి చేయను గాక. ఆగిపోయింది మందిరం పని, తిరిగి ఏం చేయబడింది? పూర్తి చేయబడింది. ఎప్పుడైతే మందిరం పని పూర్తి చేయబడిందని బబులోనులో ఉంటున్న మిగతా ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలిసిందో, అప్పుడు ఎజ్రా గారు, అయ్యో దేవుని మందిరం పూర్తి అయిపోయిందంట, దేవుని మందిరం కట్టారంట, నేను వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి ఎజ్రా గారు ఇశ్రాయేలు ప్రజలందరితో చెప్పగా, అందులో కొంతమంది అయ్యా మేము కూడా మీతో పాటు వస్తాము అన్నారు. ఇప్పుడు ఎన్నో టీము? రెండో దఫా. ఎవరి నాయకత్వంలో? మొదటిసారి ఎవరు చెప్పాలి? ఇప్పుడు రెండోసారి ఎవరు? ఎజ్రా గారి నాయకత్వంలో బయలుదేరారు. ఇప్పుడు ఎజ్రా గారి నాయకత్వంలో బయలుదేరిన ఎజ్రా గారు శాస్త్రి అని రాయబడింది. దీని గురించి అవసరమైతే ఇంకోసారి చెప్తాను. కానీ ఈయన బయలుదేరుతున్నానని చెప్పగానే వెంటనే ఆ సమాజంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది ఏమన్నారంటే, మేము కూడా వస్తాం, మేము కూడా వస్తాం, మేము కూడా వస్తాం అని చెప్పి కొంతమంది పెద్దలు, కొంతమంది పిల్లలు. ఇందాక మా సోదరి రాఘవ్ గారి యొక్క కుమార్తె నా దగ్గరికి వచ్చి పాటలు చీట్ పెట్టుకుని వచ్చి, ఈ పాటనే పాడతానండి అంత. సరే అమ్మా ఇద్దాం కూర్చోమ్మా అన్నాను. నేను ఎవరేమనుకున్న మైకు లాగేసి పాడేసింది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి హుషారు కలిగిన పిల్లలు కొంతమంది ఉన్నారు ఆ టైంలో. ఇప్పుడు ఎజ్రా గారితో అంటారు, ఎజ్రా గారు మీరు వెళ్తున్నారు కదా మందిరం చూడడానికి, మేము కూడా వచ్చేస్తామని అన్నారు. ఎప్పుడైతే ఈ మాట తెలిసిందో, అయ్యో మీరు మందిరం దగ్గరికి వెళ్తున్నారు కదా, మా వంతుకి ఈ కానుక ఆ మందిరంలో వేసేయండి అని చెప్పి ఆ దేశంలో ఇంకా మిగిలిపోయిన ఇశ్రాయేలు ప్రజలందరూ ఎజ్రా గారికి బంగారం, ఎజ్రా గారికి డబ్బులు, ఎజ్రా గారికి వస్తువులు అన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు వీటన్నిటితో ఎజ్రా గారు యెరూషలేమునకు బయలుదేరుతున్నాడు. ఇప్పుడు బయలుదేరుతున్న ఎజ్రా గారికి ఉన్న పాటను ఇలాంటి అడుగుడు రా పరిగెట్టుకుంటూ వచ్చి, అయ్యా మీకు మాట చెప్పాలి. ఏంటో తెలుసా?